ఈ ఫోన్ ద్వారా మనం ఆ నల్లిని అయితే కనిపెట్టవచ్చు. నల్లి ఎలా తిరుగుతుందో చూడండి. అది మామూలుగా అయితే కంకి మీద మనకైతే కనిపించదు. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ నేనైతే ఈ కంకి నల్లి ఎలా వస్తుందా దాని గురించి అయితే వీడియో అయితే చేస్తున్నానండి. దాంట్లో అయితే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, దానికి ఏమేమి ముందు కొట్టాలా అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారండి. కానీ కొన్ని కారణాల వల్ల ఒక వారం నుంచి అయితే వీడియో అయితే చేయలేకపోయాను. ఈరోజు అయితే వీడియో అయితే చేస్తున్నానండి. ఆ కంకి నల్లి ఎలా ఉంటుందా రీల్గా అయితే మీకు అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి దానికి ఏమేమి మందులు కొట్టుకోవాలా ఆ మందులు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. కంకి నల్లి అంటే ఈ కంకికైతే నల్లి అయితే సోకద్దండి, కానీ మనకి కంటికైతే కనిపించదు. కంటికి కనిపించని పురుగు అనమాట అది. ఆ పురుగుని మనం చూడాలంటే ఒక చిట్కా అయితే ఉందండి. ఆ చిట్కా ఏంటంటే ఈ ఫోన్ ద్వారా మనం ఆ నల్లిని అయితే కనిపెట్టవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫోన్ అయితే తీసుకోవాలండి. ఫోను ఆఫ్ చేయాలా. మా స్క్రీన్ మీద నల్లంగా ఉంటుంది కాబట్టి ఫైర్లో పెట్టి కంకి కదా మనం కానీ ఈ కంకి మీద కానీ ఇదిలిస్తే నల్లి ఎలా తిరుగుతుందో చూడండి. అది మామూలుగా అయితే కంకి మీద మనకైతే కనిపించదు. నేను కంకి ఇదలగొట్టి మీకైతే ఫోన్లో ఇదలగొట్టి మీకైతే చూపిస్తున్నానండి. మీకైతే రీల్గా కంకి నల్లి ఎలా ఉంటుందా మీకైతే ఫోటో పెట్టకుండా మీకు రీల్గా అయితే చూపించాను. నా వీడియోలన్నీ ప్రతి ఒక్కటి ఫోటోలు పెట్టి తీసే విధానం అయితే నాకైతే లేదండి. నేను ప్రతి ఒక్క వీడియో చేసిన రీల్గానే చేస్తాను. ఇప్పుడు కంకి నల్లి ఎలా ఉండేది మీకైతే చూపించాను కదా. ఈ మైట్స్ అనేది ఫస్ట్ ఆకు అయితే పడద్దండి. ఆకు పడద్ది అంటే ఎన్ను తీకు ముందు ఆకు పడద్ది. ఆకు ఈ పసుపు రంగులో ఉండి ఈ ఆకు అంతా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఫోన్లో చూపించాను కదా స్క్రీన్ మీద ఉండే నల్లిని. ఈ ఆకు అంతా ఉంటుంది. అప్పుడు ఆకు అంతా పసుపుగా మారిపోద్ది. ఇప్పుడు కంకి కంకి తీసేసిన మాట పాలు ఎక్కే టైంలో ఈ కంకి నల్లి పడద్దండి. ఈ కంకి నల్లి పడినప్పుడు మొత్తం ఆ పాలునన్నీ పీల్చేసి చచ్చు గింజల మాదిరిగా ఏర్పడతాయి అన్నమాట. లోపల పండిపోయినా కూడా ఒకవేళ మిషన్కి వేసుకొని మనం బియ్యం తీయాలన్నా కూడా అవి నోగ్గా అయిపోతాయి అన్నమాట. అవి చచ్చు గింజ అయిపోతాయి. ఏ సీజన్లో వస్తుందో ముందుగా తెలుసుకుందామండి. ఈ రబీ అండి ఇది. ఈ రబీలో ఈ మార్చి నెలలో ఈ కోతలు కోసే టైం అండి. ఎన్నులు తీసి కోతలు కోసే టైంలో ఎక్కువగా ఎండలు ప్రభావం వల్ల ఈ మైడ్స్ ఎక్కువగా ఈ కంకి మీద అయితే ఈ ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. ఈ కంకికి ఆ నల్లి పడి దిగుబడి తక్కువ వస్తుంది రైతుకి. తర్వాత ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఎండలు కాస్తాయి. ఎండలు కాసినప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ మైట్స్ తెగులు. మైట్స్ అంటే కంకి నల్లిని కంకి తీసినప్పుడు కంకి నల్లి అంటారు. తర్వాత ఈ ఆకు మీద పడితే మైట్స్ రెండు ఒకటేనండి. తర్వాత ఖరీఫ్లో ఆకు మీద పడద్ది, పసుపు రంగులో మారిపోయి గిటక బారిపోద్ది అనమాట. ఆ సీజన్లో ఈ మైట్స్ తెగులైతే పడద్దండి. దీని నివారణ కోసం మనం ఎక్కువగా ఫస్ట్ ముందు వచ్చేసి ఈ ప్రొపనోపాస్ అయితే పిచికారీ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చిన ముందు ఓబ్రాను అందరికీ తెలిసిందే. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేది క్లియర్ మైటు. ఈ 3 మందులు. తర్వాత చాలా రకాలు కంపెనీలు ఉన్నాయి.
తర్వాత అంటే చాలా రకాల కంపెనీ మందులు అయితే ఉన్నాయండి. ఎక్కువగా ఈ మైడ్స్ తెగులుకి సంబంధించిన మందులు మనం పొలంపై పిచికారీ చేస్తే ఈ సన్న నల్లి అయితే నివారణ అయితే చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి ఈ రబీలో ఎక్కువగా ఈ KNM 1638కి అయితే ఈ కంకి నల్లి ఎక్కువగా సోకుతుందండి. కంపల్సరిగా ఈ మీకు అంటే మీకైతే మామూలుగా బాగానే కనిపిస్తుంటుంది ఏం లేదులే అని మనం అయితే అనుకుంటాము. మీకు నేను ఒక చిట్కా అయితే చూపించున్నాను ఈ వీడియోలో. ఈ ఫోన్ స్క్రీన్ మీద ఈదులిచ్చి చూస్తే ఆ నెల అయితే మీకు కంపల్సరిగా కనిపిస్తుంది. కంపల్సరిగా ముందు పిచికారీ చేసుకోండి అండి. కంపల్సరిగా ఈ సీజన్లో వచ్చేసి ఎక్కువగా ఈ KNM 1638కి అయితే ఎక్కువగా ఈ కంకి నెల్లు అయితే సోకి కంకి గాడ బాగా దెబ్బతిని అవకాశం కూడా ఉందండి. ఇదిగో చూడండి, ఇలాగైతే ఈ కంకి నెల్లి పడినప్పుడు ఆకు గడ ఇలాగైతే ఎండిపోద్ది అండి. ఈ పోటాకు ఇలాగైతే ఎండిపోద్ది, కంకి గడ ఈ మాదిరిగా ఏర్పడద్ది. ఈ చూడండి అన్నీ చచ్చి గింజలు, ఎక్కువగా ఎన్నో గట్టి గింజ అయితే ఉందండి. ఈ కంకిని కానీ రాళ్ళు కొడితే స్క్రీన్ మీద ఫోన్ మీద రాళ్ళు కొడితే ఈ మనకి కంటికి కనిపించని సన్న పురుగు అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈరోజు కంకి నల్లి ఎలా ఉండేది మీకైతే రీల్గా అయితే చూపించానండి. మీకు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో మీరైతే కామెంట్ చేస్తే నేనైతే వీడియో అయితే చేసి మీకు అందరికైతే అందిస్తానండి. నా వీడియో ఈరోజు ఈ కంకి నల్లి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.